కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, అలాగే పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు అందరితో కూడా కర్కాటక రాశి అవుతుంది. రాశ్యాధిపతి చంద్రుడు, సహజ చతుర్థ స్థానం కర్కాటకం అంటేనే చరరాశి. అంటే ఈ కర్కాటక రాశి వారికి మన అక్టోబర్లో గోచార గ్రహాలు గమనిస్తే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వృత్తిపరంగా కొంచెం కష్టకాలం అనే చెప్పచ్చు. కష్టకాలం అంటే అంత టెన్షన్ పడక్కర్లేదు, కానీ పని ఎక్కువగా ఉంటుంది. మీరు అన్ఎక్స్పెక్టెడ్ వరకు సడన్గా రావటం కానీ, అధికారులు మీరు చేసిన పనిలో కొంచెం తప్పులు ఎదగటం కానీ, మీరు సరిగ్గా చేసిన అంటే అట్లాంటివన్నీ సమయం మనకి సరిగ్గా లేనప్పుడు తాడే కూడా పామే కలుస్తున్నట్టుగా చిన్న చిన్న తప్పులు కూడా ఒక్కోసారి పెద్ద తప్పుల్లా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు వృత్తి ఉద్యోగాలు చేసేవారు, ఆఫీసుల్లో కానీ, అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ, మీరు పనిచేసేటప్పుడు కానీ కొంచెం చిన్న విషయాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా కేర్ఫుల్గా ఉంటే కనుక చాలా మటుకు నష్టాలను మనం అరికట్టవచ్చు అన్నమాట. ఒక్కొక్కసారి కొంతమంది ఉద్యోగస్తులకి స్థాన మార్పు సూచనలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఎటు చూసినా కూడా ఉద్యోగస్తులకి కొంచెం ఉద్యోగాల్లో, వృత్తి వ్యాపారాల్లో సడన్ మార్పులు అంటే అన్ఎక్స్పెక్టెడ్ మార్పులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి. అది ఏదైనా అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, కానీ వీలైనంత వరకు మన వలన తప్పులు జరగకుండా జాగ్రత్త తీసుకుంటే కనుక చాలా మటుకు మనం వాటి ఆ మిస్టేక్స్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే ప్రయాణాలు కానీ, ఇల్లు మారటాలు కానీ, లేకపోతే వేరే ఇంటికి కొత్త ఇంటికి వెళ్ళటం కానీ, చేంజ్ అవ్వడం కానీ, అట్లా ఏదో ఒకటి మొత్తానికి చేంజెస్ అయితే వృత్తిపరంగా, జాబ్ పరంగా వేరే చోటకి వెళ్ళటం కానీ, ఇట్లాంటి చేంజెస్ అన్నవి మనకి ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే అంటే మీకు పని చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో ఒక్కొక్కసారి ఏమంటే మీ బద్ధకం వల్ల కానీ, మీ వర్క్ మీద వేరే వాళ్ళు అజమాయిషీ చేయడం కానీ, వాళ్ళు పర్యవేక్షించడం ఇలాంటివి అవసరం అవుతుంటాయి. అంటే తెలియకుండానే మీకు చిన్న మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా కాలం సరిగ్గా లేదు కాబట్టి ఒక్కొక్కసారి చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాగే ఇతరులని మీరు సాటిస్ఫై చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా ఒక్కొక్కసారి అనవసరంగా ఎక్కువ మంది అందరినీ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించి మీరు రెగ్యులర్ చేసే పనుల మీద లేట్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి మనం ఎక్కువగా ఎవరిని ఇంప్రెస్ చేయడం కాకుండా మీ పని మీద మీరు శ్రద్ధ పెట్టి కనుక ఈ మాసంలో బద్ధకాలు లేకుండా ఉంటే కనుక చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వస్తాయి. విద్యార్థులు కూడా చాలా మటుకు బద్ధకంగా ఉండి పరీక్షలు అటెండ్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి వీళ్ళంతవరకు మొదటి నుంచి కూడా కేర్ఫుల్గా తెలుసుకొని ఈ మాసం అంతా తగిన కృషి చేస్తే కనుక కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెత ఈ మాసం కర్కాటక రాశి వారికి మంచిగా వర్తిస్తుంది. కాబట్టి మీరు ఎంత కృషి చేస్తే అంత మంచి ఫలితాన్ని మీరు ఈ మాసంలో పొందగలుగుతారు. అలాగే అంటే మొత్తం మీద అంటే ఓర్పు, సహనం చాలా అవసరం. ఈ మాసంలో 5, 6, 7, 8, 9, 10 తేదీలు చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయి. 12, 30, 31 ఈ తేదీల్లో మటుకు ఎటువంటి ముఖ్యమైన పనులు కానీ, ప్రయాణాలు కానీ పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కూడా చాలా ఊహించని లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఒక్కోసారి అంటే ఈ మాసంలో మీకు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమైనా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. వీలైనంత వరకు ఆర్థికంగా చూసినప్పుడు మటుకు మీకు ఊహించని లాభాలు వస్తాయి. అలాగే మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, లేకపోతే బంధువుల నుంచి కానీ మీకు ఏమైనా గిఫ్ట్ రావడం కానీ, మీకు ఆదాయం పెరగడం కానీ సడన్గా అట్లాంటివి అనుకోని సోర్సెస్ నుంచి కూడా మీకు ఈ మాసంలో ఆదాయం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ మాసంలో మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే కనుక అక్టోబర్ 18వ తారీఖు లోపల చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత చేయడం వల్ల కొంచెం లేట్ అవ్వడం, లేకపోతే కొంచెం వాటి మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసిన కంపెనీ మూతపడటం కానీ, అంటే దాని వల్ల ఇబ్బంది పడటం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఎటువంటి కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చినా కూడా అక్టోబర్ 18 లోపల చేయండి. ఈ మాసం అంతా కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి చక్కగా ఆరాధన చేసుకోవడం, గణపతి ఆరాధన చేయటం చాలా మటుకు సమస్యల్ని గట్టెక్కిస్తుందని చెప్పవచ్చు. రెగ్యులర్గా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని చక్కగా చదువుకోవడం, అలాగే గణపతికి గరిక సమర్పించడం మంగళవారం నాడు, ఇలాంటివన్నీ చేస్తుంటే కనుక చాలా మటుకు మీరు ఈ మాసంలో వచ్చే సమస్యలు తగ్గించుకుంటారు. అలాగే మీ చుట్టూ మీ ఫ్రెండ్స్తో కూడా ఒక్కోసారి మీ అసహనంతో పని భారం పెరిగి స్నేహితులు ఏమన్నా అంటాం, అలాంటి వలన దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్నేహితులతో కూడా వీలైనంత వరకు గొడవలు పడవద్దు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ అననుకూల రీతిలో మటుకు ముఖ్యంగా ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. పరిహారాలు చక్కగా పాటించండి. ఈ మాసం అంతా అనుకూలమైన ఫలితాలు పొందండి.